గుడిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి. ఒకటై కలిసేసరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్ తీయని పుష్పం, ఫ్రెండ్షిప్ గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఆనందం. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా. దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రే స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా కల కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్నా, కల కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. చెరువు గురుతుంది, బడిని మారి పడక వేసిన అరుగు గురుతుంది. కొత్త కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది. ఏటా జరిగే జాతరలోన మన ముట్టెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకి స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణాలు బంధం సునాల గంధం స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మరు పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసిందాం ఎవ్వరు ఏమన్నా. विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. गुरुदेवो महेश्वरः गुरु सकल ब्रह्म तस्मै श्री गुरवे नमः. ओम श्री सरस्वती ओम श्री महागणाधिपति ओम श्री मात्रे महा ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये देवी नारायणी नमोस्तुते. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये देवी नारायणी नमोस्तुते. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये देवी नारायणी नमोस्तुते. काक्षानाविद्महे कन्याकुमारीमहे तन्नो दुर्गे प्रचोदयात्. काक्षानाविद्महे कन्याकुमारीमहे तन्नो दुर्गे प्रचोदयात्. काक्षानाविद्महे कन्याकुमारीमहे तन्नो दुर्गे प्रचोदयात्. हरि ओम. मातृदेवभ्यो नमः, पितृदेवभ्यो नमः, आचार्यदेवभ्यो नमः.
ఆత్మీయత సమ్మేళన జ్యోతి ప్రజ్వలన ఆరంభస్య అయం ముహూర్తోస్తు చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో మనసైతే మళ్ళీ చదవకో మరు జన్మకైనా కలుసుకో ఈ సృష్టి ఏ నాటికేమవుతున్నా ఏ ఈ సృష్టికి మనల్ని పరిచయం చేసింది హాయిగానే ఆడు. తల్లిదండ్రులైతే సమాజానికి పరిచయం చేసినది ఉపాధ్యాయులను అందరినీ పంచుకుంటూ అందరి యొక్క ఆలోచన విధానాలను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ఇదే స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనం చాలా సంవత్సరాలు అయింది, సుమారుగా 36 సంవత్సరాలు పంచుకుందాం. ఆనందంగా ఆహ్లాదకరంగా అందరి స్నేహితుల మధ్య ఈ రోజు గడిపేందుకు చాలా సంవత్సరాల నుంచి వేచి ఉన్నాము. ఆ వేచి ఉన్న వేళ నేడు మనందరికీ కూడా కలిసి వచ్చినది. కాబట్టి ఈ ఆనంద వేళలో అందరూ మునిగి తేలాలని మరొకసారి మిత్రులందరికీ కూడా కలతాలతో స్నేహం పెంచుకుంటుంది ప్రేమే పంచమంటుంది కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కథగానే రాసుకో వాటి పేరు నువ్వేమిటి చేస్తావు చెప్పు, మీ యజమాని ఏంటి చేస్తావు చెప్పు, నీకు ఎంతమంది పిల్లలు చెప్పు, అంతే. మా పేరు గౌరీ, ఇంటి పేరుతో సహా చెప్పాలి. మండల అది మండల గౌరమ్మ, భార్య భర్త 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 పేరు. భర్త పేరు శ్రీనివాసరావు వాడిరెడ్డి. ఎంతమంది పిల్లలు? 2 బాబులు. ఏం చేసి పెద్దవాడు ఏం చేస్తున్నాడు? పెద్దోడు జేకే ఫ్యాక్టరీలో చేస్తున్నాడు. చిన్నవాడు ఏం చేస్తున్నాడు? చిన్నోడు ఫైనాన్స్ వస్తే మీరు ఎక్కడ ఉన్నారు? మేనేజర్ మొత్తం ఇంటర్వ్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ 50 మంది కూడా అటెండ్ అవ్వలేదు, ఇంకా వస్తున్నారు. ఈ ప్రయత్నం ఫలించింది, నాకు ఎంతో ఆనందంగా కూడా ఉంది. ఇది ఓకే జిగ్గి నిలింది ఇక్కడ Good morning, all of you. Say good morning, boys and girls. Come on. Say good morning. Be active, all of you. Okay, don't be dull. Because Mirel Rambabu, Mirel Ramu. Do you remember, no? Only. From 7th class onwards, I went to that Bharat Residential School. But make it remember in your minds. So, my wife, my name is Mirel. And I am working as a English teacher in Sri Chaitanya School. Okay, I am working as a English teacher in Sri Chaitanya School. That's why I have to speak in a less. Okay, I will give some peppers. Okay, I will give some peppers before leaving the school. Okay, before leaving the school, I will give you some black peppers. చెప్పాలి. ద్వారపురెడ్డి గంగమ్మ. మీరు చెప్పమ్మా. ద్వారపురెడ్డి గంగమ్మ. దాసరి మాధవ నాయుడు దగ్గర మైక్ దగ్గర పెట్టాలి. పాప బాబు పాప ఏం చేస్తున్నారు?
పాప వైజాగ్లో ఇంటెలిజెన్స్ స్కూల్ అనే స్కూల్లో అడ్మిన్ ఆఫీసర్గా పనిచేస్తుంది. అల్లుడు ఏం చేస్తున్నాడు? అల్లుడు టాటా కంపెనీలో ఇంజనీర్. కొడుకు ఏం చేస్తున్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాను ఇప్పుడు అట్లా వైజాగ్. ప్రోత్సాహం కాదా? పెళ్ళయిందా లేదా? వెళ్ళి కావాలేదు. పాపకి రావాలి పాప బాబు స్టేజ్ మీదకి రావాలి ఒకసారి. అబ్బాయి పృథ్వీరాజ్, దగ్గరగా మైక్ దగ్గరగా పెట్టండి. అబ్బాయి పృథ్వీరాజ్, అమ్మాయి శాంతిప్రియ. ఇద్దరు బీటెక్ చేశారు, ఇద్దరు జాబులు చేస్తున్నారు. ఓకే ఓకే రమ్మనండి. మీకు మాస్టర్ బాగా తెలిసే ఉంటుంది అల్లుడు గారు. ఈ స్కూల్లో నా ఫాదర్ చదువుకున్నారు. గురిపల్లి సూర్యనారాయణ దళేవలస. అల్లుడు అరుణ్ కుమార్ ఈ సాఫ్ట్వేర్ మా టాటా కంపెనీలో ఇంజనీర్ చేస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో చదువుకున్నటువంటి స్నేహితులందరికీ నా వందనాలు. ఓకే, నా పేరు పక్కి శ్రీనివాసరావు. నేను 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ గ్రామంలోనే చదువుకున్నాను. తాతయ్య గారి దగ్గర ఉండేవాడిని, తల్లిదండ్రులకు దూరంగా ఉండేవాడిని. ఇక్కడే ఉండి చదువుకున్నాను. ఓకే, మీరే నా స్నేహితులు, నాకు ఉన్నటువంటి ఇంకో కుటుంబం అని చెప్పుకోవాలి. ఆ విధంగా ఉన్నాను. తల్లి తండ్రి నా స్నేహితుడు. అది సరస్వతి విగ్రహానికి వీలైతే దండ వేయండి. అభినందనలు. నా పేరు తెల్లి శివచంద్ర నాయుడు. నేను పార్వతీపురం వాసవి జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా వర్కింగ్ చేస్తున్నాను. మా మిసెస్ పేరు జి లావణ్య, ఇదే విలేజ్. మరియు మా సన్ పార్దు ప్రజెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. హలో, శుభోదయం. మాతాపితృలకు నమస్కారములు. అలాగే మన ప్రధానోపాధ్యాయులకి, గురువు గారికి మనస్పూర్వక నమస్కారములు. నన్ను కన్నతల్లిదండ్రులకి నమస్కారములు. అలాగే మనతో పాటు చదువుకున్న విద్యార్థులందరికీ, స్నేహితులకి, మిత్రులకి అందరికీ నా అభివందనములు. ఓకే సార్, థ్యాంక్ యూ. మిత్రులారా కూర్చోవాలి, దయచేసి కూర్చోండి. గురువు గారికి నమస్కారాలు. ముందుగా సభాయ మహా ఆ ప్లేస్ లో కూర్చోవాలి సార్. తర్వాత పరిచయం, తర్వాత వ్యక్తిగత పరిచయం అయినా డిస్టర్బ్ చేయకూడదు. తర్వాత కలుద్దాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అనేక వేదికలకు వచ్చి అందరినీ ఒకే దగ్గర ఒకే వేదిక పెట్టేందుకు వాళ్ళకి నా మిసెస్ తరఫున, వీళ్ళ ఫ్రెండ్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా పేరు రొంగ శ్రీనివాసరావు. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. పక్కి శ్రీను, రాంగ శ్రీను. అది ఒకే వీధి. ఓకే, మేము స్కూల్కి రావాలంటే ఒకరు బుక్స్ ఒకరికి ఇచ్చి వచ్చేవారు. వాడి బుక్స్ నేను ఒక రోజు, నా బుక్స్ వాడు ఒక రోజు. వాళ్ళ అమ్మాయిని నేను వివాహం చేసుకున్నాను, మై వైఫ్ సార్. అలాగే నాకు 2 పిల్లలు, జితేంద్ర శర్మ, జితేంద్ర. అలాగే
నా ఫస్ట్ పెద్ద అబ్బాయి అండి జితేంద్ర అబ్బాయి ఇక్కడికి వచ్చే పరిచయం చేయండి. నాకు ఫ్యామిలీకి ఎవరైనా ఉంటే స్టేజ్ మీదకి వచ్చేయండి. మా పెద్ద అబ్బాయి జితేంద్ర శర్మ, చిన్న అబ్బాయి దినకర్ శర్మ, తను ఇంకా ఇంట్లో ఉన్నారు, రాలేదు. పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తయింది, జాబ్ బ్యాంక్లో ఉన్నారు. రెండో అబ్బాయి ఏమో బీబీఏ అని బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ చేస్తున్నారు గుంటూరులో. ఆయన విద్య కంటిన్యూషన్ అవుతుంది. అందరూ ఆశీస్సులతో ఇలా గంగయ్య ఫాస్ట్గా ఉన్నాడు. ఆగేదేలే తగ్గేదేలే. విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు మరియు తెలుగు స్నేహితులకు, మన విద్యార్థి గురువులకు నా యొక్క ధన్యవాదాలు. నేను మీకు చెప్పిన మీరు బాబు నవ్వద్దు, అంటే మైక్ ఇచ్చారు కాబట్టి శోధన ఎక్కువ వద్దు. ఎందుకంటే రాయవలసలో మహానుభావుడు బరసల వెంకటరామనాయుడు హై స్కూల్ తీసుకురావడము, తర్వాత హాస్టల్ తీసుకురావడము, తర్వాత హాస్పిటల్ తీసుకురావడము అవన్నీ చూసి ఉన్నాం. అయినప్పటికీ మెడికల్ చేస్తుంది. ఆ ఆయన ఇంజనీర్ బళ్ళారి జల్దల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మా పిల్లలు రాలేదు, కాసేపట్లో వస్తారు. మీ ఈ అవకాశం ఇచ్చినందుకు విద్యార్థులకు ఉపాధ్యాయులకు స్నేహితులకు దయచేసి మిత్రులారా, మిత్రుడు ఏం తన అనుభవాలు చెప్తున్నారో కూలంకషంగా వినండి. మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మన తెలుగు మాస్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఇక్కడ రావల్స్లో చదువుకునే టైంలో నేనైతే నా పాదాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంత మంచి విద్య, అంత మంచి బుద్ధులకు అనేటువంటి తల్లిదండ్రులు నిజంగా ఎప్పుడు నుంచి ఎక్కడున్నారు, స్వర్గంలో ఉన్నారు, కానీ వాళ్ళకి మాత్రం మనసారా మనం ప్రార్థించుకోవచ్చు. ఎందుకంటే తెలుగు అంటే ఎలా ఉందో ఆ విధంగా నేర్పినటువంటి మన తెలుగు టీచర్. వీడియో మాత్రమే అవుతుంది, ఫొటోస్ కంపల్సరీగా తీయాలి. హాయ్ ఫ్రెండ్స్. చెప్పాలి. హాయ్. సింతల మేషర్కి నమస్కారం. నా పేరు జ్యోతిలక్ష్మి. మా వారు గంట శ్రీరాములు నాయుడు. నాకు 2 పిల్లలు, 2 ప్రైవేట్ జాబ్ చేస్తారు. వైజాగ్లో ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఏగిరెడ్డి దామోదరరావు. నేను జిల్లా గ్రంథ సంస్థలో అటెండర్గా పనిచేస్తాను విజయనగరం. నాకు 2 పిల్లలు, బాబు పాప. బాబు బీటెక్ పూర్తి చేశాడు, హైదరాబాద్లో కామిటెంట్లో పనిచేస్తున్నాడు. దానికి అడ్డంగా ఉన్నటువంటి వెహికల్స్ తీసి పార్కింగ్కి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ప్లేస్లో పెట్టండి. నా పేరు చెప్పులు కనుపుతామ్మ. నాకు చెప్పులు ఇచ్చారు. నాకు ఒక పాప డిప్లొమా చేసింది. అమ్మాయిని గంగమ్మ ఇచ్చాం సాఫ్ట్వేర్కి. అన్న బాగానే ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. అలాగే చింతలి మేషారికి నా ప్రాధాభివందనాలు. నా పేరు కడియం శంకర్రావు అండి, నెత్తివలస. నా భార్య పేరు కుమారి. నాకు 2 పిల్లలండి. హలో, నా పేరు గుంటూడి సమాచారం. ఆ భార్య పేరు భవాని. నాకు 2 పిల్లలు. పెద్ద పాప MBA చేస్తుంది, చిన్న పాప బీటెక్ సెకండ్ ఇయర్ అవుతుంది. మై నేమ్ ఈజ్ సాంబశివరావు సింగిశెట్టి. నేను పుట్టిన ఊరు గడ్డిపురివాడ. నేను మైగ్రేట్ రాయవలసలో 4వ తరగతి నుంచి 10వ తరగతి చదివాను.
ఈ క్లాస్లో ఇక్కడ చదువుతూ 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ పోయిందండి. బొట్టాబొట్టి మార్పు పోయింది అనుకోవద్దు. కానీ సీక్రెట్ అబ్బాయిలు ఆల్రెడీ మా పెద్ద అబ్బాయి ఇప్పుడు వచ్చాడు. ఇక్కడ సెకండ్ ఇయర్ బీటెక్ అవుతుంది. చిన్నవాడు చరణ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్. ప్రెసెంట్ అయితే నేను పార్వతీపురంలో ఉంటున్నాను. నాకు ముగ్గురు పాపలు, ఇద్దరు పాపలకు మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప అంత మ్యారేజ్కి. అందరికీ నా అభినందనలు. మాది పెదపూడి నాస్ శంకర్ నా పేరు. నేను ప్రస్తుతం వైజాగ్లో ఉంటాను. మోటార్ ఫీల్డ్ అండి. నా ఓన్ టాటాఏస్ వెహికల్స్ ఉన్నాయి, అక్కడ ఓన్గా రెంట్కి తిప్పుతాను. నాకు ఇద్దరు పిల్లలు. పెద్ద అబ్బాయి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్. నా పేరు శ్రీరామ్ సత్యనారాయణ. మా మిస్సెస్ పేరు శ్రీరా భాగ్యలక్ష్మి. సంతోష్ కుమారు ఒకటే బాబు. విజయనగరం సెయింట్ యూనివర్సిటీలో సెయింట్ యూనివర్సిటీలో బీటెక్ 2వ సంవత్సరం అవుతుంది. రాయవలసలో 6వ తరగతి నుంచి 9th క్లాస్ వరకు 10th క్లాస్ వరకు ఇక్కడ చదివాము. నా తోటి స్నేహితులకు చెప్పాలి. సభకు అధ్యక్ష వహించిన శంకర మేషారికి, ఇక్కడికి విచ్చేసిన చింతలు మేషారి గారికి, ఇంకా విచ్చేయబోతున్న శివమేషారి గారికి నా పాదాలు వందనాలు. నా పేరు మరిసర్ల ఆంజనేయ శ్రీనివాస సోమనాయుడు. మా మిస్సెస్ పేరు మరిసర్ల సరోజిని. నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి చాందిని బీటెక్ ఫైనల్ ఇయర్ అవుతుంది ఇప్పుడు. చిన్న అమ్మాయి ఇంటర్మీడియట్ అవుతుంది. ఇక్కడే ఒకటో తరగతి నుండి. మిత్రులందరికీ నా శుభావందనములు. ముందుగా చింతలు మాస్టారికి నా పాదాభివందనములు. నా పేరు సమ్మంగి తిరుపతిరావు. మా మిసెస్ సమ్మంగి భవాని. నాకు ఇద్దరు అమ్మాయిలు. నా పేరు సి రవికుమార్ అండి. నేను స్వీట్స్ బిజినెస్ చేస్తాను. ముందుగా చిన్నతెలుగు మేస్టర్కి, పెద్దతెలుగు మేస్టర్కి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే అప్పుడు గురువులు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది చిన్నతెలుగు మాస్టర్, పెద్దతెలుగు మాస్టర్, తర్వాత దాలాడి మాస్టర్, శివమేశారు. మరి గురువులందరికీ కూడా పాదాభివందనం. మరి నా పేరు అధ్యక్షుడు మాస్టర్కి, మరి ముఖ్యంగా సెంట్రల్ మాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కే యాకోబు, కుర్మాని యాకోబు. మా మిస్సెస్ పేరు లక్ష్మి. నా వృత్తి ఎల్ఐసి ఏజెంట్గా చేస్తాను జగన్ క్లబ్ మెంబర్గా. దయచేసి వినయపూర్వకంగా వినాలని కోరుచున్నాం. మాది వీరగట్ట మండలం మహాదేవలస మత్స్య తిరుపతిరావును. నేను 86లో ఇక్కడ 6th క్లాస్లో జాయిన్ అయ్యాను. 88 9th వరకు చదివాను. 4 ఇయర్ల పరీక్షలు కూడా రాసాను. అయితే తరువాత అలాగా కళ్ళు కనిపించలేదండి. కనిపించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. అలాగే జీవిస్తాను అన్నమాట. అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ గౌర్నాయుడు గారు, మరి గౌరీ, తర్వాత వీళ్ళందరూ తెలుగు మాస్టర్ గారికి, విద్య చెప్పినటువంటి గురువుకి ప్రత్యేక ధన్యవాదాలు. అప్పుడు చదువంటే నాకు అంత తెలియదు. అంటే నా పేరు లోతు తాతబాబు. అంటే సింపుల్గా మన మిత్రులందరికీ తెలుసు, మన పిల్లలందరికీ తెలుసు. అప్పుడు భయపడేవాళ్ళు, ఫ్రీగా మాట్లాడేవాళ్ళు కావు. నా పేరు ఎర్రజల అంటే మీకు బాగా తెలుస్తుంది.
కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు, బడిలో కొలువై దేవుడిలా. గొప్పవారలు గురువుకు శిష్యుల ఎల్లవారలకు దైవం గురువే. గొప్పవారలు గురువుకు శిష్యుల ఎల్లవారలకు దైవం గురువే. గురు బ్రహ్మను మాత గురి తప్పదు మీ పాలిట, బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు, బడిలో కొలువై దేవుడిలా. విద్య అంటేనే గురువే కదరా, విద్యార్థులకది వరమే కదరా. విద్య అంటేనే గురువే కదరా, విద్యార్థులకది వరమే కదరా. విజ్ఞానానికి మూలం మీరే, విశ్వానికి ఆధారము, బడిలో కొలువై దేవుడి. నా పేరు గుంటూరు గవర్నర్ అండి. నేను చేస్తుంది వ్యవసాయం చేస్తున్నాను. నా భార్య ఎల్లమల్లి. నాకు ఇద్దరు పిల్లలు. ఒకడు ఇంజనీరింగ్, పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడండి. రెండో అబ్బాయి బీఫార్మసీ చేశాడు. ఒకడు సెటిల్ అయ్యాడు. ఇంకా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో. నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా మనమంతా చాలా కాలం తర్వాత కలిసాం. అందులో కొందరు ఉద్యోగస్తులు గారు, కొంతమంది వ్యవసాయం, కొంతమంది ఇవ్వట్టుందా ఫస్ట్ టైం మాట్లాడండి. ఇందులో కొంతమంది వ్యాపార రంగంలో సెటిల్ అయ్యారు. నేను కిరాణా వ్యాపారం చేస్తున్నాను. నా పిల్లలు, మా పాప, ఒక బాబు. పాప మ్యారేజ్ మొన్నే చేశాను. అబ్బాయి బీటెక్ అయిపోయింది. హైదరాబాద్ కోచింగ్ తీసుకుంటున్నాడు. అలాగే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న నినాదం నా జీవితాన్ని గుర్తిస్తుంది. నేను చేస్తున్న ప్రతి పని వెనుక నా భార్య సహకారం ఉంటుంది. మిసెస్ పేరు పి ఈశ్వరమ్మ. నాకు కొడుకు, ఒక అబ్బాయి, కూతురు, పాప ఇక్కడే ఉంది. నా పేరు గంట శ్రీనివాసరావు. మా భార్య పేరు గంట సన్యాసమ్మ. మాకు ఒక పాప, మ్యారేజ్ అయిపోయింది. అల్లుడు వెళ్తే. థ్యాంక్ యూ. మన ఉపాధ్యాయులు చింతలు మేస్ గారు, ఆయన నేను మొన్నే కలిసాను మేసార్తో, విషయం చెప్పాము. పేరు గుంటరెడ్డి ఈశ్వరరావు. నా భార్య పేరు సీతమ్మ. నాకిద్దరు పిల్లలు. పాప 10th క్లాస్ అవుతుంది ఇక్కడ, బాబు ఏమో 9th క్లాస్ చదువుతున్నాడు. నా తోటి విద్యార్థులు, నా తోటి స్నేహితులందరికీ నా అభిమానం. మనకు విద్యాబుద్ధులు నేర్పిన తెలుగు మాస్టర్కి, తర్వాత మన లెక్కల మాస్టర్ శివమాస్టర్ గారికి నా పాదాభివందనములు. అలాగే ఈ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు కొగరాపు గౌరీ శంకర్. నాకు 2 పిల్లలు. మా మిత్రులందరికీ, మా మేసారు, లెక్క మేసారు, సోమేశారు, సింతల మేసారికి పాదాభివందనం. నా పేరు చింతల అప్పలనాయుడు. మా భార్య పేరు లక్ష్మణ్. మా అబ్బాయి పేరు సాయి గణేష్. చిన్న అబ్బాయి పేరు నవీన్.
అబ్బాయి అభిజ్ఞం ఉంటాడు. హలో, నా పేరు ఆదిపల్లి శివరామనాయుడు. నా భార్య పేరు ఆదిపల్లి రావడమ్మ. పాప గాయత్రి. పాపకి మ్యారేజ్ అయిపోయింది. పాప కూడా ఉద్యోగం సాఫ్ట్వేర్ వచ్చింది. వాళ్ళ తల్లుడంతా రైల్వే జాబ్. అబ్బాయి డిగ్రీ చేస్తాను. అలాగే మన గురువు గారు తెలుగు మాస్టర్ గారు ముగ్గురు. నా పేరు మర్రాట్ శంకర్రావు, మాది చెరుకూర్లి. నేను 89 నుంచి 2001 వరకు టీచర్గా పనిచేశాను. సీతానగరం హై స్కూల్లో 12 సంవత్సరాలు పనిచేశాను. ఈ విజయలక్ష్మి నా సతీమణింది. నాకు 2 బాబులు. చూడగలిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా పేరు లక్ష్మి, మత్స్యర్ లక్ష్మి. నాకు ఒక అబ్బాయి కోల్ ఇండియాలో హెచ్ఆర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం రాంచీలో ఉన్నాను. నా పేరు పెనుగంటి శ్రీహరి. నా భార్య పేరు గౌరీ. నాకు 2 కొడుకులు. పెద్దోడు చార్టెడ్ అకౌంట్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. చిన్నోడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు. అలాగే మన ఫ్రెండ్స్ అయినటువంటి మన స్టూడెంట్స్ అందరం కలవాలనే ఉత్సాహంతో ఇలాంటి సమయానికి మనకు ఎప్పుడూ అనుకోలేదు. సాధారణంగా ఆహ్వానిస్తూ సీట్ల ఆశీర్వాదం కావాల్సిన కోరుచున్నాం. ఈరోజు గుంటూరు సత్యనారాయణ మాస్టర్ గారిని వేదిక వద్దకు వస్తారని కోరుతున్నామా. నా పేరు 80 ఏళ్ళకి నా భార్య పేరు పార్వతి. అలాగే 2 అబ్బాయిలు నాకు. పెద్ద అబ్బాయి ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. చిన్న అబ్బాయి ఏమో దివీస్లో పనిచేస్తాడు. ఇది లాస్ట్ సన్మాన కార్యక్రమం స్టార్ట్. నా పేరు శ్రీకాంత్. యాక్చువల్ నేను ఓన్లీ 7th క్లాస్ చదివాను ఇక్కడ. 2 పిల్లలు, పెద్ద అమ్మాయి 1th క్లాస్, అబ్బాయి 7th క్లాస్. థ్యాంక్ యూ. నా పేరు గమ్మన్ రమేష్ కుమార్. నేను వైజాగ్లో ఉంటున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి సిఏ ఫైనల్, చిన్న అబ్బాయి బీటెక్ ఫైనల్ చదువుతున్నాడు. వైజాగ్లో మెడికల్ షాప్. నమస్కారాలు. నా పేరు కుప్పిలి కాంతారావు. నాకు 2 పిల్లలు. పాపకి మ్యారేజ్ చేశాను. అబ్బాయి 10th క్లాస్ ఇప్పుడు. నేను చిన్న కాలు కడిగి పాదాభివందనం చేయవలసిందిగా కోరుచున్నాం. మీరు దయచేసి మిత్రులు అక్కడే ఉండండి, వీక్షించండి. మహిళా స్నేహితులు మాత్రమే వెళ్తారు. సార్ ఫోటోలు మాత్రం తీయాలి. ఫోటోలు ఎవరు తీయట్లేదు, ఫోటోలు తీయాలి. మాతృభాష తెలుగు పట్ల గౌరవాన్ని పెంచినటువంటి కట్టుబాట్లు, సాంప్రదాయాలు, మన భాషే తల్లితో సమానమైనటువంటి తెలుగు భాష మనకు బోధించినటువంటి శ్రీ దంపతులందరికీ కూడా పూలమాలతో సత్కరిస్తున్నారు స్నేహితులు. చప్పట్లు, కరతాళ ధ్వనులు గట్టిగా వినిపించాలి. పుష్పాలతో సత్కరించడం జరుగుతుంది. మిత్రులు ఫోటో తీయడానికి రావాల్సిన ఫోటో తీయాలి. ఇవన్నీ కూడా మధుర జ్ఞాపకాలు. మంచి మొబైల్ ఉంటే ఫోటో తీయాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత గ్రూప్లో సెండ్ చేయాలి. ఈ మధుర జ్ఞాపకాలను ఎల్లప్పుడూ కూడా ఉంచుకోవాలి మన దగ్గర. ఇప్పుడు జ్ఞాపకం స్వీకరించవలసిందిగా
మాస్టర్ని వినయపూర్వకంగా కోరుకుంటున్నాము. సౌండ్ పెంచాలి. మనకి మన జీవితంలో గణితం యొక్క ఆవశ్యకతని, జీవనగానంలో లెక్కల యొక్క చిక్కులని బాగా విపులంగా వివరించి మన జీవనంలో అనేకమైనటువంటి సమస్యల పరిష్కార మార్గమైనటువంటి గణితాన్ని బోధించినటువంటి శ్రీ శివమాచారి గారికి మా స్నేహితుల తరఫున శివ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. మహిళలందరూ కలిసి పాదాభివందనం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అక్కడ ఎదురుగా పాదాభివందనం చేసినప్పుడు ఫోటోను కొంచెం సైడ్ ఇవ్వండి. సైడ్ నుంచి ఫోటో కొంచెం సైడ్ ఇవ్వండి. వీడియో కూడా సైడ్ ఇవ్వండి. ఖాళీ ఇవ్వాలి మీరు. పూలమాలతో పక్కన కోరుకుంటున్నాము. పూలమాలతో పక్కన చూసినగా కోరుతున్నాము. మొదటి ఫలాలు చాలా విషయాలు కోరుతున్నాం. ఫలాన్ని చూస్తుందిగా కోరుకుంటున్నాం. ఫోటో కోసం కొంచెం దూరంగా ఉండండి. శివ సత్కారాన్ని వినయపూర్వకంగా గ్రహించినందుకు మేము ధన్యులం సార్. మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ శివ సత్కారాన్ని స్వీకరించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీరు నెక్స్ట్ వన్ మన స్థానిక ప్రధాన మీరు మరి గత ఉపాధ్యాయుల్ని ఎలా గౌరవించారో ఈ సేవలను బాగా గౌరవించాలని కోరుతున్నాం. బాగా గవర్నమెంట్ చేయొద్దు, ఓన్లీ దుస్తాలువా మరియు దండ వేయండి చాలు. దండ చాలువా. ఫోటోకి చోటు ఇవ్వండి, వీడియోకి చోటు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నిర్వహించే నిర్వాహకులు మాత్రం ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు తెలియచేయాలి, మేము తెలియచేయాలి. ఎందుకంటే ఎప్పుడో ఒక ఇంచుమించుగా ఒక 35 సంవత్సరాల పైన అందరినీ కలపడం చాలా కష్టం. ఎందుకంటే ఆ కార్యక్రమం నేను కూడా ఒకసారి చేశాను. ఘంటాసూలహలాని శంఖముసలే చక్రందనుసాయకాన్ హస్తాబ్జైః దదతీం ఘనాంత విలసత్ సీతాంసు తుల్యప్రభాం గౌరీ దేహ సముద్భవాన్ ప్రియగతామాధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతి మనుభజే సంభాది దైత్యాత్. గురుగారు శ్రీమాస్టర్ గారిని వేదిక మీదకి వచ్చి మమ్మల్ని రచన చేయండి, మంచి మాట్లాడాల్సిందిగా సవినీయంగా కోరుకుంటాను. రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానించినటువంటి విద్యార్థులు ఈ బ్యాచ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ బ్యాచ్ లో ఉండే ఉపాధ్యాయ స్టేజ్ లో లేరు. మరి పోతే మనం అనుకుంటాం సుఖం అనేది మన మనసుకు సంబంధించింది. డబ్బు మాత్రం కాదు, ఒక్క డబ్బు వల్ల సుఖం రాదు. ఎందుకంటే అష్టైశ్వర్యాలు ఉండే అసంతృప్తిగా ఉన్నవాడికి కోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. నా వెనంటే ఉండి నా కష్టకాలంలో ఎల్లప్పుడూ తోడు నీడుగా ఉంటుంది. ఇది నా ఫ్యామిలీ. అదేవిధంగా పిల్లల గురించి తెలియజేసాను ఇంతకుముందే. బాబు టీసీఎస్లో పనిచేస్తున్నాడు, నేను టీచర్గా పనిచేస్తున్నాను. పాపకు మ్యారేజ్ అయింది. ఇద్దరం కూడా మనవడు మా అందుబాటులో ఉన్నాడు. ముసలివాళ్ళ తాతలు అయినట్లే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోపు కిన్నులు. నా పేరు రెడ్డి లక్ష్మీ మేడం, పేరు వేదావతి. మాకు 2 పాపలు, ఒక అబ్బాయి. నేను చేస్తాను, వ్యవసాయం చేసుకుంటాను. ప్రజెంట్ ఒరిస్సాలో ఉంటున్నాను. గురువులకి నమస్కారాలు. మన చీఫ్ గెస్ట్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ రమేష్ గారికి నమస్కారాలు. నా పేరు ముందు శంకరరావు పెదపుల్లుడి. నాకు బాబు పాప డిగ్రీ అయింది. పాప ఏమొచ్చి బీటెక్ చేస్తుంది. నేను ఇక్కడ ఈ స్థానిక స్కూల్లో మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నా పేరు తిరుగంటి గణపతిరావు. మీతో 7th వరకే చదివాను. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఒక బాబు. నా వైఫ్. ఎవరైనా మాట్లాడచ్చు. అందరికీ నమస్కారం.
నా పేరు వేణుగోపాల్ పట్నాయక్. నేను అనపర్తిలో అడ్వకేట్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్కి సభ్యుడిగా ఉన్నాను. ఈస్ట్ గోదావరి జిల్లా సెక్రటరీగా ఉన్నాను. మా వైఫ్ అలివేలు, అంటే మా మ్యారేజ్ అయ్యి నా పేరు ఎల్వికే ప్రసాద్. నేను డాక్టరేట్ లాలో చేశాను. ఇదే స్కూల్లో 1983 అంటే 83లో రిలీవ్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ గోల్డెన్ ఛాన్స్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను ఇచ్చే, మీరు అందరూ సీనియర్స్, చెప్పవలసిన మెసేజ్ అంటే ఏం లేదు. అయితే నా విన్నపం ఏమంటే, ఇప్పుడు పేరెంట్స్గా, తాతయ్యలుగా మనం పిల్లలకి ఏమీ చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చాను. మా అబ్బాయి, ఒక అబ్బాయి బాధ్య గణేష్, ఇది ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఏఈ ప్రిపేర్ అవుతున్నాడు. అబ్బాయి 10th క్లాస్ వచ్చాడు. జీ జస్వాంత్. మా వైఫ్ పేరు ఏమోకి జీ గంట వసంత లక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. దామోదర్, ఆవిడ పేరు నారాయణమ్మ, మా అబ్బాయి పేరు విజయసాగర్, పాప పేరు తేజస్వరి. నాకు పరిచయం చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మా మిషన్ పరిచయం చేయాలి. హేమలత నాతో పాటు నా షాప్లో ఉంటుంది. నాకు బాగా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నా పేరు రంప హరిబాబు. అందరు పరిచయం హరికృష్ణ అంటాను కూడాను. తర్వాత నాకు 2 పాపలు, వాళ్ళకి మ్యారేజ్ కూడా అయిపోయి, 2 మనవరాలు, 3 మనవడు కూడాను. నా భార్య పేరు పద్మావతి. నా పేరు పద్మావతి. మా ఆయన పేరు వెంకట నాయుడు. నాకు పాప, ఒక బాబు. పాప సచివాలయంలో జాబ్ చేస్తుంది. బాబు బీటెక్ అయిపోయింది, కోచింగ్లో ఉన్నాడు. ఇక్కడ విచ్చేసిన చంద్ర మేషార్ గారికి, అలాగే శివమేషార్ గారికి, రాయబోస హై స్కూల్ గ్రామ ప్రధాన ఉపాధ్యాయులు రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మనకి ఇక్కడికి విచ్చేసిన మిత్రులు పాదమెటుపోతున్నా, పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా, తోడురానా, చిన్ని ఎడబాటైనా, కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమి వెంట నడిచే నీడవేనా, తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా, అమ్మ ఒడిలో లేని అల్లుకుంది తీరిపోయి
పెంచుతోంది కోలాటంలో రెడీ రెడీ ఏ రాగాలో మోమాటాలే లేని కనిచాలు వారే ఒంటరైనా దూటమైన వెంట నడిచే నీడని చదవాలి తుడిచిన నేస్తమా చదవాలి చిన్నపిల్లలా రావడం పొడి తుడుకులను నిలిచిన స్నేహమా సూపర్ జ్యోతి బాగా తింటుంది బాగా నవ్వింది కాబట్టి మనమందరం ఒకసారి క్లాప్స్ కొట్టాలి గట్టిగా ఎందుకంటే అలాగా ఓకే కంటిన్యూ పాటలు ఎక్కడ ఉంది స్పీడ్గా కాగితాలే అడవలై జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కచ్చాలె ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో మొదలు తొదలు తెలికే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడని తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా బయటికి వచ్చాయో దెబ్బలు పడతే రాజా దెబ్బలు పడతే రో దెబ్బలు పడతే రో రాజధరుడా శ్రీనారాయణ నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ దీవించు వైరాగ్య దివ్య సౌఖ్యం బియ్య నూప
చెప్పక కథ నన్ను నొడబరచుచు వచ్చి గోదారమ్మ ఎలా చీల పట్టారము ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఎండికి నేలయేమో కొంగు చట్టు ఉండాలం నీకేనంతలే చేస్తుంటే ఒలమ్ము రావమ్ము ఆగమంటే రేగేనమ్మ సొక్కాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సొక్కాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు అందాల బిందమనుకు వాటెదుకుంటే వందెల పంట తోడు ఊపిరాడు ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఇంటికి నేలయేమో ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొక్కాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు ఉన్నదొకటే జిందగీ ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టిగా
ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ మనం అందరం ప్రోగ్రాం బాగా జరుపుకున్నాం. అలాగే ఫిబ్రవరి సాయంత్రం మా బాబు మ్యారేజ్. అందరూ కూడా అనుపత్తి రావాలి, వచ్చి అందరూ అక్కడ అందజేద్దాం. అందరూ వస్తాను. నేను ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం. ప్రతి ఒక్క మిత్రులకి పేరు పేరున ఈ సక్సెస్ అనేది గ్రాండ్ సక్సెస్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది వచ్చారు, వాళ్ళకి మనస్ఫూర్తిగా నా తరఫున మా ఫ్రెండ్స్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా కలడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడే కాదు, హై స్కూలే కాదు, ప్లాట్ఫామ్ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వినిపించిన ఈ 3 నెలల ముందు నుంచి కూడా గవర్నర్ గారు మరియు పక్కి శ్రీనివాసరావు, తర్వాత పాపారావు, గిరిబాబు కూడా, తర్వాత ధనుంజయ మేషారావు, తర్వాత శివ, మన మిత్రుల ద్వారా అంజీ మరియు మిత్రులందరూ కూడా సహకరించండి. ఆ బట్టలు ఒకసారి ఇవ్వనమ్మా. ఎవరెవరికి ఏంటంటే ఒకసారి విషయం చెప్పేసి దేహం అడగని స్నేహం ఇది అడిగే స్నేహం. సింహాచలం ఆ మొత్తం ఇచ్చాను, ఓపెన్ చేశాను, ఇచ్చేస్తారులేండి. ఈశ్వరమ్మకి చీర, అందుకో ఫోటో తీసుకో. మీ మధ్యన ఉంటాను ఫోటో అయిపోయిన తర్వాత ఫోటో అయిపోయిన తర్వాత మీ పాదం తాకాలంటూ అలలైంది అక్కడ తన మచ్చను మీ స్వచ్ఛతతో కడగాలంది జాబిల్లి మీ భారం మోసేటందుకు పుట్టానంది పొరమి ఆశలు ఆకర్షణలు లేనిదేమి ఆడా మగ స్నేహం నీతోనే ఇంకో నువ్వే చేసే స్నేహమే నీ ఇద్దరి స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం